అనగనగా ఒక అందమైన ఊరు ఉండేది. ఆ ఊరు చుట్టూరా చాలా పెద్ద దట్టమైన అడవి విస్తరించి ఉండేది. ఆ ఊరిలో ధర్మయ్య అనే ఒక కష్టపడే రైతు ఉండేవాడు. ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి. ధర్మయ్యకు ఒక చిన్నారి కూతురు ఉంది. ఆ చిన్నారి అమ్మాయి ఒంటి రంగు స్వచ్ఛమైన బంగారంలా మెరిసిపోయేది ఎప్పుడు. కూతురి బంగారు రంగు చూసి తండ్రి ధర్మయ్య ఆమెను ఎంతో ప్రేమగా సువర్ణ అని పిలుస్తూ ఉండేవాడు. పాపం సువర్ణకు చాలా చిన్నతనంలోనే కన్నతల్లి చనిపోయింది. దాంతో సువర్ణ ఒంటరి పిల్లగా మిగిలిపోయి బాధపడేది ఇంట్లో. కూతురి సంరక్షణ కోసం ధర్మయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరే మందర. ఆమె చాలా కఠినమైన స్వభావం కలది. మందరమ్మకు సువర్ణ అందం, మంచి గుణం చూసి మొదటి నుండి మనసులో ఎంతో అసూయ పెరిగిపోయింది. కొన్నాళ్లకు మందరమ్మకు ఒక కూతురు పుట్టింది. ఆ పుట్టిన చిన్నపిల్ల పేరు ఆశ అని పేరు పెట్టారు. ఆశ పుట్టినప్పటి నుండి చాలా స్వార్థంగా పెరిగింది. ఇంట్లోని బొమ్మలన్నీ తనకే కావాలని నిత్యం గొడవ చేసేది. బయట నుండి తండ్రి తెచ్చే మిఠాయి అంతా తనే తినాలి అనుకునేది. వేరే ఎవరికి ఇచ్చేది కాదు అసలు. ఇంట్లో ఉన్న అందమైన గౌన్లన్నీ తనవే అంటూ ఆశ సువర్ణతో నిత్యం మొండిగా వాదించి లాక్కునేది. పాపం సువర్ణ రోజంతా ఎంతో కష్టపడి పనిచేసినా మందరమ్మ ఎప్పుడూ తిడుతూ, కొడుతూ, హింసిస్తూ ఉండేది. సువర్ణకు ఎప్పుడూ పాతబడిన చిరిగిన గౌన్లు మాత్రమే ఇచ్చేది. కొత్త బట్టలు అసలు ఇచ్చేది కాదు. మందరమ్మకు సువర్ణ సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు. ఆకలితో సువర్ణ ఎంతో బాధపడుతూ కాలం గడిపింది పాపం. చిన్న కూతురు ఆశకు తల్లి మందరమ్మ పోలికలే వచ్చాయి. ఆమె శరీరం నల్లటి నలుపు రంగులో వికారంగా ఉండేది చూడ్డానికి. ఇంటికి వచ్చిన చుట్టాలందరూ సువర్ణను చూసి బంగారు బొమ్మలా ఉందమ్మా అని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు. అందరూ సువర్ణను మెచ్చుకుంటుంటే మందరమ్మ చూసి ఓర్వలేక కోపంతో పళ్ళు నూరుతూ పగ పెంచుకుంది. మందరమ్మ అసూయతో సువర్ణను రోజంతా ఎండలో పని చేయించేది. అలా చేస్తే సువర్ణ నల్లగా మారుతుందని ఆమె దురాశ. మందరమ్మ క్రూరత్వంతో సువర్ణకు అసలు అన్నం కూడా పెట్టకుండా రోజంతా కఠినమైన పనులు చేయిస్తూ వేధించేది పగతో. అలసిపోయిన సువర్ణ ఏడుస్తూ పశువుల పాకలో కూర్చుంది. ఆమె బాధను చూసి అక్కడి జంతువులు జాలిపడ్డాయి. సువర్ణ ఆకలి బాధను చూసి చిన్న చీమలు ఒక చెట్టుగా మారి రహస్యంగా గదిలోకి పాక్కుంటూ వెళ్ళాయి. ఆ చీమలు వంటగది నుండి రొట్టె ముక్కలు తెచ్చి సువర్ణకి ఇచ్చి నెమ్మదిగా పశువుల పాక వదిలి వెళ్ళిపోయేవి. ఇంట్లో ఉన్న పెంపుడు రామచిలుక రివ్వున ఎగిరి అడవికి వెళ్ళి తియ్యటి మంచి జామకాయలు తెచ్చి సువర్ణకిచ్చేవి. చిలక తెచ్చిన జామకాయలను సువర్ణ ఒడిలో పడేసేది. సువర్ణ వాటిని తిని ఆకలి తీర్చుకునేది. ఒకరోజు సువర్ణ బాధ భరించలేక ఒంటరిగా అడవిలోకి వచ్చింది. ఆమె వెంట నమ్మకమైన చిన్న కుక్క పిల్ల నడిచింది తోడుగా. సువర్ణకు తోడుగా పెంపుడు రామచిలుక కూడా ఆకాశంలో ఎగురుతూ ఆమెను అనుసరిస్తూ అడవికి వచ్చింది, రక్షణగా నిలుస్తూ. సువర్ణ అడవిలో దారి తెలియక చాలా దూరం నడిచింది. నడిచి నడిచి ఆమెకు బాగా ఆకలి వేసి నీరసించిపోయింది. ఎండ తీవ్రతకు దాహం వేసి అలసిపోయిన సువర్ణ స్పృహ తప్పి అడవిలో ఒక చెట్టు కింద మూర్చపోయింది. అది చూసి కుక్కపిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి అడవిలో నివసిస్తున్న ఒక ముసలి అవ్వను తీసుకొచ్చింది. ఆ అవ్వ వచ్చి సువర్ణ ముఖం మీద చల్లని నీళ్లు చల్లి ఆమెను నెమ్మదిగా లేపింది. అవ్వ సువర్ణతో, "నువ్వు నా ఇంట్లో పనులు చేస్తే మంచి కానుక ఇస్తాను" అని ఎంతో ప్రేమగా చెప్పింది. సువర్ణ సంతోషంగా ఒప్పుకొని అవ్వ ఇంట్లో శ్రద్ధగా పనిచేయసాగింది. సువర్ణ ఎంత మాత్రం సోమరిపోతు కాదు, చాలా మంచిది. సువర్ణ ప్రతి పనిని ఎంతో భక్తితో, శ్రద్ధతో కష్టపడి చేసేది. ఎవరితోనూ ఎప్పుడు ఏ విషయానికైనా పోట్లాడదు. ఒకరోజు అవ్వ సువర్ణను పరీక్షించాలనుకుంది. గది నిండా బంగారు నగలు పెట్టి తలుపులు తీసి కావాలనే బయటికి వెళ్ళింది. సాయంత్రం అవ్వ తిరిగి వచ్చి నగలను చూసింది. అందులో ఒక్క చిన్న నగ కూడా పోలేదు. సువర్ణ ముట్టలేదు వాటిని. మరునాడు అవ్వ వంటగది నిండా రకరకాల తీపి మిఠాయిలు పెట్టి తలుపు తెరిచి అడవికి వెళ్ళిపోయింది మళ్ళీ పరీక్షించడానికి. సాయంత్రం అవ్వ ఇంటికి వచ్చింది. వంటగదిలో ఉన్న ఒక్క మిఠాయి కూడా తగ్గకుండా అలాగే భద్రంగా ఉంది. సువర్ణ అవ్వ తనకిచ్చిన చిన్న రొట్టె ముక్కను మాత్రమే తిని ఆకలి తట్టుకుని ఊరుకుంది, కానీ ఆశపడలేదు దేనికి. అవ్వ తిరిగి వచ్చేసరికి ఇంట్లోని వస్తువులన్నీ ఎలా ఉన్నవి అలాగే భద్రంగా ఉన్నాయి. సువర్ణ వేటిని అస్సలు తాకలేదు.
సువర్ణ చినిగిన గౌనుతో ఉన్నా కూడా అవ్వ దాచిన ఏ ఒక్క కొత్త గౌనును దొంగతనం చేయలేదు. సువర్ణ నిజాయితీని చూసి ముసలి అవ్వకు మనసులో చాలా ఆనందం, ఎంతో సంతోషం కలిగాయి. పరుల సొమ్ముకు ఆశపడని వారే ఇతరులకు ఎంతో మేలు చేస్తారు. సువర్ణ అలాంటి చాలా మంచి ఉత్తమ గుణమున్న అమ్మాయి. అవ్వ సువర్ణకు స్వయంగా సువాసన నూనెతో తలంటి పోసింది. ఆమెకు వేసుకోవడానికి ఒక అందమైన కొత్త గౌను ఇచ్చింది. అవ్వ సువర్ణకు ఎన్నో రుచికరమైన మిఠాయిలు పెట్టింది. ఎంతో విలువైన బంగారు నగలను కానుకగా ఇచ్చింది. అంతేకాకుండా అవ్వ తన దగ్గర దాచిన ఒక వింత కొరడాను తీసి గాల్లో గట్టిగా జలిపించింది. వెంటనే అక్కడ చల్లని గాలి వీచింది. గాలికి గంటలు మధురమైన శబ్దం చేయడం ప్రారంభించాయి. అక్కడ దగదగ మెరుస్తూ ఒక అద్భుతమైన బంగారు ఊయల అందరి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అవ్వ ప్రేమగా సువర్ణ చేయి పట్టుకొని ఆ మెరుస్తూ బంగారు ఊయలలో కూర్చోబెట్టి ఎంతో మురిసిపోయింది. అవ్వ సువర్ణతో నవ్వుతూ, అమ్మాయి, నువ్వు చాలా మంచి పిల్లవి, అందుకే ఈ వింత కురడాను నీకు ఇస్తున్నాను. నువ్వు ఊరికి వెళ్ళి ఊరి వారందరికీ ఈ ఊయలలో కూర్చొని మంచి సహాయం చెయ్యి అని హితవు చెప్పింది అవ్వ. నువ్వు ఈ ఊయలలో కూర్చొని ఏది కోరితే అది వెంటనే నీకు లభిస్తుంది అని మనసారా దీవించింది ఆ ముసలవ్వ. సువర్ణ ఆ బంగారు ఊయలలో కూర్చొని తన తండ్రి ధర్మయ్య ఉన్న ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చింది. ఆకాశ మార్గంలో ఊయల చూసి మందరమ్మ ఇంకా ఆశ ఆశ్చర్యపోయారు. సువర్ణ ఊరి ప్రజలందరికీ అడిగినవన్నీ ఇస్తూ సహాయం చేయసాగింది. సువర్ణ ఊరి ప్రజల కష్టాలు తీరుస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. అందరూ ఆమెను ఎంతో పొగడసాగారు. సువర్ణ వైభవాన్ని చూసి మందరకు మనసులో కుళ్ళు, విపరీతమైన కోపం, అసూయ పెరిగిపోయాయి. మందర తన కూతురు ఆశను కూడా ఆ బంగారు ఊయల తెచ్చుకోమని బలవంతంగా అడవికి పంపించింది. ఆశ అడవిలోకి వెళ్ళింది, కానీ దారిలో పక్షులను, జంతువులను హింసిస్తూ చాలా కఠినంగా ప్రవర్తించింది. ఆశ అడవిలో అవ్వను కలిసింది. అవ్వ ఆమెకు కూడా తన ఇంట్లో పనులు చేయమని నెమ్మదిగా చెప్పింది నవ్వుతూ. ఆశ చాలా సోమరిపోతూ ఆమె ఏ పని సరిగ్గా చేయకుండా అవ్వను నిందిస్తూ అహంకారంతో కాలం గడిపింది తిడుతూ. అవ్వ పరీక్షించడానికి గదిలో నగలు పెడితే ఆశ అవ్వలేని సమయం చూసి నగలను దొంగలించింది, ఆశగా దాచేసుకుంది. వంటగదిలోని మిఠాయిలను ఆశ ఒక్కతే దొంగతనంగా తిని ఏమెరగనట్లు అవ్వ ముందు అబద్ధాలు ఆడింది. అవ్వ ఆశ దురాశను, దొంగ బుద్ధిని గ్రహించింది. ఆమెకు బుద్ధి చెప్పాలని మనసులో ఒక నిశ్శబ్దానికి వచ్చింది ముసలవ్వ. అవ్వ ఆశకు పాత బట్టలిచ్చి ఒక నకిలీ ఊయల కొరడ ఇచ్చి ఇంటికి పంపించింది. ఆశ సంతోషంగా ఆ ఊయలను తీసుకొని ఇంటికి వచ్చింది. తల్లి మందరకు చూపించింది. మందర దురాశతో, సువర్ణ, నీ దగ్గర ఉన్న కొరడ నాకివ్వమ్మా అని ప్రేమ నటిస్తూ అడిగింది కపటంతో. మంచి మనసున్న సువర్ణ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ కొరడాను తెచ్చి మందరకిచ్చేసింది. మందరమ్మ తన కూతురి ఆశను ఒడిలో కూర్చోబెట్టుకొని ఆశ తెచ్చిన ఊయలలో ఎంతో గర్వంగా కూర్చుంది మహారాణిలాగా. అంతే, ఒక్కసారిగా ఆ ఊయల ఇనుప ముళ్ళతో మందరమ్మను, ఆశను గట్టిగా బంధించేసింది. ఆ ఊయల అడుగున పదునైన రంపపు మొనలొచ్చాయి. చుట్టూరా భయంకరమైన మంటలు ఎగిసిపడ్డాయి. మందరమ్మ, ఆశ తమ తప్పులు తెలుసుకునే లోపే ఆ తీవ్రమైన అగ్ని మంటలలో కాలి బూడిదైపోయారు. ఈ బంగారు ఊయల మంచి వాళ్ళ కోసమే, చెడ్డవాళ్లకు ఇదే సరైన శాస్తి అని ఆకాశం నుండి అవ్వ పలికి మాయమైంది. ఇది చూసి ఊరి ప్రజలందరూ చెడ్డ బుద్ధులు మానేసి మంచి నడవడికతో సంతోషంగా కలిసిమెలిసి జీవించారు ఆనందంగా. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.